తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన మిర్చి ధరలండి ఆందోళన చెందుతున్న రైతులు. వారు ఎంత ఆందోళన చెందినా మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో వెళ్ళి మద్దతు ధర ప్రకటించినా కూడా కొనుగోలుదారుడైతే మద్దతు ధర ఇచ్చేటటువంటి అవకాశం కనబడడం లేదు. అయితే విదేశాలకు ఎగుమతి చేసే తేజ రకం ఎండుమిర్చి ధర భారీగా పతనమైపోయిందని రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. 2 ఏళ్ల క్రితం క్వింటా 23,000గా ఉన్నటువంటిది ఈ సంవత్సరానికి 9,000 రూపాయలు కూడా దాటడం లేని పరిస్థితి అని చెప్పేసి రైతులు బాధపడుతూ ఉన్నారు. దీంతో మిర్చి రైతులు గుంటూరులోని మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగడం జరిగింది. రోడ్డుపై బైఠాయించి గుంటూరు హైదరాబాద్ హైవేను కూడా దిగ్బంధించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర 11,750 రూపాయలైనా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ రాస్తా రోకోతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందండి. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ మిర్చి 10,000 ఉండగా సంక్రాంతి తర్వాత 13,000 వరకు వెళ్ళింది రేటు. అయితే కొద్ది రోజుల నుంచి మిర్చిలో తాలు తేమ శాతం అధికంగా ఉంటుందంటూ కాయ సైజు చిన్నగా ఉందంటూ కొనుగోలుదారులను ధర కోసేస్తూ ఉన్నారు విపరీతంగా. అయితే కర్ణాటకలోని రాయచూరు, బళ్ళారి, హుబ్లీ, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా, త్రిపురాంతకము, దోర్నాల, ఎర్రగొండపాలెము, పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి అయితే రైతులు నిత్యం 1,00,000 నుంచి 1,20,000 వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు గుంటూరు యార్డుకు తీసుకొస్తారండి. అయితే ఇక్కడే ఒక విచిత్రము. అయితే తొలి రోజున వ్యాపారస్తులు కొనుగోలు చేయకుండా రైతులను అయితే ఒక రోజంతా నిర్బంధించి నిరీక్షించేలా చేస్తారు, వెయిటింగ్ చేస్తారనమాట. రెండో రోజు కొనుగోలుదారుడు వచ్చి తొలుతైతే ఒక రేటు ఫిక్స్ చేసుకుంటాడు, 9,000, 10,000, 11,000 అని చెప్పేసి. ఆ తర్వాత కాసేపటికి ఆయన గుమస్తా గారు వచ్చి శాంపిల్ కాయలు తీసి నాణ్యత లేదని క్వింటాలకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు కోత పెడతాడట. దీంతో క్వింటాలను బట్టి 7,000 నుంచి 9,000 వరకు ధర మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి మాట్లాడి మద్దతు ధర అయితే ప్రకటించారు, 11,750 రూపాయలు. కానీ వాళ్ళు ప్రకటించడంతో సరిపోలేదు. ఇక్కడ కొనుగోలుదారుడు అయితే ఆ యొక్క రూల్స్ పాటించాలి కదా, ఎవరు పాటించడం లేదండి. ప్రధానమంత్రితో ఏమో మన చంద్రబాబు నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు 11,750 రూపాయలు చెల్లించే విధంగా మాట్లాడినప్పటికీ ఇక్కడ కొనుగోలుదారులు ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటున్నారండి. రైతులకైతే ఎవరూ సహకరించడం లేదు. మరి ముందు చూడాలి మిర్చి రైతు రేట్లు ఇలాగే కన్నా ఉంటుందా, లేకపోతే ప్రధానమంత్రితో కేంద్రం కానీ ప్రకటించినట్లుగా 11,750 రూపాయలు కన్నా ఇస్తారా, లేదా ఇంకా పతనం అవుతుందా అనే విషయం వేసి చూడాలి మరి.